అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బివి జగన్మోహన్ రావు గారు రచించిన కృష్ణారావు కోపం పోయింది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ప్రపంచంలోని కోపమంతా కృష్ణారావు దగ్గరే ఉందేమో అనిపిస్తుంది. కోపంలో ఏదైనా పోటీ పెడితే కృష్ణారావే మొదటి బహుమతి కొట్టేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కోపము, కృష్ణారావు ఇద్దరు ఒకేసారి పుట్టారేమో అనిపిస్తుంది. ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేస్తుంది కృష్ణారావుకి. అలా అని అతడు దుష్టుడు, దుర్మార్గుడు కాదు. మరి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని బలహీనుడైపోయాడు. కృష్ణారావు అర్ధాంగి సత్యవతి, అతని సగం భాగం కాబట్టి రూలు ప్రకారం కోపాన్ని కూడా సగం పంచుకోవాలంటారు కదా. కాని నిజంగా ఆమెను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కోపం, చిరాకు అంటే అర్థమేమిటో తెలియనట్లు ఉంటుంది. గత 8 ఏళ్లుగా ఆమె కృష్ణారావు కోపాన్ని భరిస్తోంది. కూరలో కొద్దిగా ఉప్పు, కారమో ఎక్కువైంది అనుకోండి, నెమ్మదిగా అడగచ్చు కదా. అంతే, అన్నం కంచం కపిల్ దేవ్ కొట్టిన సిక్సర్లా ఎగిరి పడుతుంది. ఏదో పొరపాటుని ఎక్కువైంది అని సత్యవతి చెప్పబోతే, మామూలేగా ఏదో ఒక సాకు అంటూ చేతికి దొరికిన వాటినల్లా నేలకేసి కొట్టేస్తూ బయటికి వెళ్ళిపోతాడు. ఒకసారి, నాన్నా ప్రోగ్రెస్ రిపోర్ట్ సంతకం చేయాలి అంటూ వచ్చిన 6 ఏళ్ల రవివంక ఓ తీక్షణ చూపు చూసి రిపోర్ట్ని చదివాడు. ఏమిట్రా వెధవ మార్కులు నువ్వును, నెలకి 50 ఫీజులు తగలేసిందెందుకు అంటూ దాన్ని చించినంత పనిచేసి సంతకం గీకేసి వాడి మొహం మీదకి విసిరేశాడు. తండ్రి సంగతి ఆ చిన్న వయసులోనే బాగా స్టడీ చేసిన రవి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఒక్కోసారి కృష్ణారావే ఆలోచిస్తాడు, తనెందుకు మరీ ఇలా ప్రవర్తిస్తాడు? కోపాన్ని, చిరాకుని ఏమాత్రం ఆపుకోలేకపోతున్నాడు. ఎందరో డాక్టర్లని కన్సల్ట్ చేశాడు, లాభం లేకపోయింది. అదేం చిత్రమో, ఆఫీసులో పనిచేసేటప్పుడు అతనికి కోపం వచ్చేటట్టుగా ఏ సంఘటన జరగదో ఏమో, ఇంతవరకు స్టాఫ్ కృష్ణారావు కోప ప్రదర్శన తిలకించలేదు. ఎవరైనా చుట్టాలొచ్చినా వాళ్ల ముందు పరువు పోవాల్సిందే. ఓసారి రేడియోలో తనకిష్టం లేని పాట వచ్చిందని, వెధవ రేడియో అంటూ దాన్ని అమాంతం చేత్తో పట్టుకొని విసిరైపోయినంత పనిచేశాడు. సమయానికి సత్యవతి వచ్చి దాని ప్రాణం కాపాడింది కాబట్టి సరిపోయింది. ఇలా కృష్ణారావు కోపం రాగానే అతడి చేతికి ఏది అందుబాటులో ఉన్నా ఫినిష్. నెలకి 2 ఫ్లవర్ వాజులన్నా పగులుతాయి. వాళ్ళింట్లో ఉన్న బిందెలు, గిన్నెలు ఇంచుమించు చాలా వరకు అన్నీ సొట్టలు పడి ఉంటాయి. ఎప్పటికప్పుడు మొదట్లో సొట్టలు తీయించేసింది సత్యవతి. కాని తరువాత మానేసింది, అనవసరమైన ఖర్చెందుకు అని. కృష్ణారావుకి ఈ చిరాకు, కోపం ఎలా పోగొట్టాలో తెలియడం లేదు సత్యవతికి. ఆ వేళెందుకో మరీ చిరాగ్గా ఉన్నాడు కృష్ణారావు. కాలుగాలని పిల్లల అటు ఇటు తిరుగుతున్నాడు. మొదటిసారిగా ఆఫీసులో కొత్తగా వచ్చిన మేనేజర్తో బాగా చీవాట్లు తిన్నాడు. మేనేజర్ ముందు కిక్కురు మనలేకపోయాడు. ఇంటికొచ్చాక కోపం వేరే లెవెల్లో వచ్చేసింది. అటు ఇటు తిరుగుతున్న కృష్ణారావు దృష్టి టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ పై పడింది. చటుక్కున తీసుకుని కసికొద్దీ వీధిలోకి విసిరాడు. అంతే, ఆ అన్న కేక వినిపించి బయటకొచ్చి చూశాడు. సరిగ్గా అప్పుడే లోపలికొస్తున్న కృష్ణారావు బావమరిది శంకరం కాలును చాలా చక్కగా, కాలిగోరు ఊడొచ్చేలా చక్కగా ముద్దు పెట్టుకుంది పేపర్ వెయిట్. కృష్ణారావు సంగతి తెలిసిన శంకరం కిక్కురు మనలేదు. బలవంతాన ఆముదం తాగినవాడిలా ఓ వెర్రి నవ్వు నవ్వాడు. ఈ దెబ్బతో బావ కోపాన్ని ఎలా అయినా పోగొట్టాలి అనుకున్నాడు. ఏదైనా చేసి అతని తిక్క కుదర్చాలి. ఉష్ణేన ఉష్ణం శీతలం. సడన్ గా ఇది గుర్తొచ్చింది శంకరానికి. కృష్ణారావుకి బాగా కోపం తెప్పించగలిగితే ఇక ఆ తర్వాత పంక్చరై టైర్లోంచి గాలిపోయినట్లు అతనిలోని కోపం అంతా పోతుంది అనుకున్నాడు. అతన్ని నానా తిప్పలు పడి బతిమాలి 2 రోజులకి ఒక తెలుగు సినిమాకు తీసుకెళ్లటం మొదలుపెట్టాడు శంకరం. 10 సినిమాలు చూపించాడు. తను మాత్రం కళ్ళు మూసుకుని కూర్చునేవాడు. ఖచ్చితంగా మారుతాడు అనుకున్నాడు. కాని ఆ 10 తెలుగు సినిమాలు చూశాక కృష్ణారావులో కోపం రెట్టింపైంది. ఇంకోసారి తన గుమ్మం తొక్కొద్దని శంకరాన్ని హెచ్చరించాడు. ఒకరోజు మధ్యాహ్నం ఓ పెద్ద బాక్స్తో వచ్చాడు శంకరం. అక్క, ఇదిగో మీ ఆయన్ని మార్చి అతని కోపం తాపై ఎగరగొట్టి తిక్క కుదిర్చే సాధనాన్ని తెచ్చాను. బావని ఎలా అయినా దీని ముందు కూర్చోబెట్టు చాలు. ఒక్క 10 రోజులు అంతే. పులులాంటి బావ పిల్లైపోతాడు. హైదరాబాద్లో ఇలాంటి ట్రీట్మెంట్ చాలా మందికి జరిగింది, జరుగుతోంది కూడా అన్నాడు శంకరం సర్వం తెలిసిన మేధావిలా. దాన్ని చూసిన సత్యవతి ఆశ్చర్యపోయింది. మరి ఇది ఎక్కడిది అని ఆయన అడిగితే అని సందేహం వెలిబుచ్చింది. ఆ క్వశ్చన్లు వెయ్యకముందే ఇది ఆన్ చెయ్యి, ఆ తర్వాత ఇంకేం అడగలేడు అని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం కృష్ణారావు ఇంటికొచ్చాడు.
మొహం కడుక్కొనొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. తనకెదురుగా టేబుల్ మీద ఏదో వస్తువు ఉండటం చూశాడు. సత్య, ఏమిటిది? సహజ ధోరణిలోనే అడిగాడు. ఇది మరేమో, మీరలా కూర్చోండి అంటూ దానిపై ఉన్న కవర్ని తీసేసింది. అది మరేదో కాదు, టీవీ. ఇదెక్కడిది? కోపంగా అడిగాడు. మా తమ్ముడు సంక్రంకి తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చాడు. నెలకి చాలా తక్కువ ఇన్స్టాల్మెంటే అంటూ గబుక్కన టీవీ స్విచ్ ఆన్ చేసింది. అనౌన్సర్ హిహి అంటూ నవ్వుతూ నమస్కారం అనగానే బుద్ధిగా చూడసాగాడు కృష్ణారావు. ఎవరో హిప్నటైజ్ చేసినట్లు అలానే అరగంట ఉండిపోయాడు. ఏవేవో కార్యక్రమాలు వస్తున్నాయి. అతనిలో ఏదో నిస్సత్తువ రాసాగింది. తనలో ఉన్న కోపాన్నంతా బయటికి తెచ్చి గట్టిగా అరవాలి అనుకున్నాడు. కాని నోరు పెగల్లేదు. అది చూసిన అనౌన్సర్ అదోలా నవ్వాడు. గట్టిగా జుట్టు పీక్కున్నాడు కృష్ణారావు, మరేం చెయ్యలేక. టీవీలో ప్రోగ్రాం ఏమిటో అర్థం కావటం లేదు. ఏమిటి, తనేమైపోతున్నాడు? టీవీ చూస్తూ ఎందుకిలా నీరసించిపోతున్నాడు? తన కోపమంతా ఏమైంది? అలాగే పిచ్చివాడలా చూస్తూ ఉండిపోయాడు. వారం రోజులు గడిచాయి. ఎవరో మంత్రం వేసి కట్టేసి కూర్చోబెట్టినట్టుగా రోజు టీవీ చూస్తూనే ఉన్నాడు. అతనిలో సహనం, ఓర్పు పెరగడం మొదలుపెట్టాయి. కోపం అంతమొందడం ప్రారంభమైంది. నెల రోజులకల్లా కృష్ణారావుల పూర్తి మార్పు వచ్చింది. అసలు కోపం అంటే తెలియని వాళ్లా తయారయ్యాడు. అపర సహనమూర్తి అనే బిరుదు ఇవ్వచ్చు అనేలా రూపుదిద్దుకున్నాడు. తన భర్త కోపాన్ని అనగద్రొక్కి కృష్ణారావు సహనానికి పరీక్ష పెట్టి తాను ఓడిపోయి అతన్ని గెలిపించి శాంతమూర్తిగా మార్చిన దూరదర్శన్కి కోటి నమస్కారాలు చేసింది సత్యవతి కృతజ్ఞతగా. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.